స్టాలిన్ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి గల కారణాలు ఆ పార్టీలో గతంలో అంటే అధికారంలో ఉన్న సందర్భంలో జరిగినటువంటి తప్పులు కనీసం ఎక్కడ కూడా అంటే డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, లేదంటే సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కావచ్చు, లేదంటే గతంలో వాళ్ళు అధికారంలోకి వచ్చే సందర్భంలో తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టోలో కూడా కనీసం ఎక్కడ కూడా అమలు చేయకపోగా ఇలాంటివన్నింటినీ కూడా అవినీతి మంత్రులతో కూడినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేల స్థాయిలో ఉన్న వాళ్ళంతా కూడా స్టాలిన్ ప్రభుత్వంలో ఉండి వాళ్ళందరూ కూడా అవినీతికి పాల్పడి ఇవన్నీ కూడా విసిగి వేసారిపోయినటువంటి తమిళనాడు ఓటర్లు ఈ రకంగా తీర్పిచ్చినట్లు కూడా చాలా స్పష్టంగా కనబడుస్తుంది. ఇదే విషయాన్ని చాలా మంది చర్చించుకుంటున్నారు. సో మొత్తం మీద మాత్రం ఒకసారి చూస్తే కనుక ఇది ఒక డిఎంకే పార్టీ ఇప్పటివరకు కూడా విజయ్ సౌండ్ కి అంటే విజయ్ పార్టీ సింబల్ విజిల్ సౌండ్ కి అక్కడ ఉన్నటువంటి అగ్రనేతలు కూడా ఓటమిపాలవడం అంటే సీఎం క్యాండిడేట్ స్టాలిన్ కూడా ఓడిపోయినట్టు తెలుస్తుంది. ఆయన తన పదవికి సీఎం పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తుంది కదా, ఆ డీటెయిల్స్ ఏంటి? అంటే మరి కాసేపట్లో ఆయన రాజీనామా కూడా చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే గవర్నర్ దగ్గర కూడా మరి కాసేపట్లో వెళ్తున్నట్లు కూడా సమాచారం అవుతుంది. అయితే రాజీనామా చేసిన తర్వాత మరి దాని తర్వాత ఆయన కార్యాచరణ ఉండబోతుంది. అయితే ఆయన నిలబడినటువంటి ప్రాంతంలో ఆ నియోజకవర్గంలో ఆయన ఘోరంగా ఓడిపోతే వాళ్ళ కొడుకు కూడా ఉదయనిధి స్టాలిన్ కూడా అత్యంత తక్కువ ఓట్లతోనే గెలవబోతున్నారు ఇప్పటి వరకు కూడా. సో ఇదంతా కూడా వాళ్ళ రెండు అంటే ఆ పార్టీకి చాలా రకాలుగా చూస్తే కన్నా ఒక దెబ్బగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం గతంలో వాళ్ళ తండ్రి కాడి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ పార్టీని ఎన్నో రకాలుగా ముందుకు తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి తప్పులే వాళ్ళకి మెడకు చుట్టుకున్నాయనేది ప్రధానంగా ఇక్కడ ఓటర్లు చాలా సంచలన తీర్పు ఇచ్చారు. అంతా సైలెంట్ ఓటింగ్ జరిగింది. అందులో భాగంగానే టీవీకే పార్టీ దేశంలో ఎక్కడ లేని విధంగా కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రభంజనం సృష్టించిందనేది చాలా స్పష్టంగా కనపడుస్తుంది. సో మొత్తం మీద మాత్రం ఇది ఒక చరిత్రగానే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఆ పార్టీ అంటే మరి కాసేపులో సీఎం స్టాలిన్ కూడా గవర్నర్ కార్యాలయానికి వెళ్ళి ఆయన రాజీనామా పత్రాన్ని కూడా అందజేస్తారు. దాని తర్వాత కొత్త ప్రభుత్వానికి గవర్నర్ ఆహ్వానం పలికే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ లోపల టీవీకే పార్టీ అధినేత విజయ్ ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారు, ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ 118 రావాలి కాబట్టి ఇది తక్కువగా వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ మిగిలినటువంటి ఎమ్మెల్యేలని ఏ రకంగా వాళ్ళు అంటే ఆ పార్టీని ముందుకు తీసుకెళ్తారు, అధికారాన్ని ఏ విధంగా చేపడతారు అనేది మాత్రం క్యాంపు రాజకీయాల ద్వారానే రేపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అవుతుంది. సో మొత్తం మీద మాత్రం విజయ్ ఇంట వద్దనే కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో టీవీకే పార్టీ అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. మరికొంతమంది అయితే ఇళ్లల్లో మహిళలు ఇట్లా యువకులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు అంటే స్వీట్లు పంచుకోవడం కానీ విజిల్స్ వేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుందంటే ఇది ఒక తమిళనాడు రాష్ట్రంలో ఒక చరిత్రగానే మనం చెప్పొచ్చు. ఆశ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ గోపినాథ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. ఎస్ మనం మాట్లాడదు ఎందుకంటే టీవీకే పార్టీ మనం అనుకున్న విధంగా మ్యాజిక్ ఫిగర్ అక్కడ 118 కానీ మ్యాజిక్ ఫిగర్ కి చేరువలో ఉన్నది తప్ప మ్యాజిక్ ఫిగర్ అయితే టచ్ చేయలేదు. కాబట్టి ఇక్కడ హంగ్ వచ్చే అవకాశం ఉంది. మరి టీవీకే పార్టీ అధినేత విజయ్ ఏ స్ట్రాటజీతో ముందుకెళ్ళబోతున్నారు, ఏ పార్టీతో పొత్తులో ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి, లేదంటే కనుక ఇప్పటికే మనం ఉదయం నుంచి మాట్లాడుతున్నప్పుడు టీవీకేకి సంబంధించినటువంటి ప్రతినిధులు మాట్లాడుతూ మేము ఆల్రెడీ పక్క పార్టీల్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ మా పార్టీలో సిద్ధంగా ఉన్నారు, సో మాకు బలానికి సంబంధించి ఎటువంటి భయము లేదు. ఇది ఒకవేళ 105, 107, 110 వరకు మనం ఇంతకు ముందు చూసాం లీడ్స్ అనేవి. మిగిలిన స్థానాలు ఏదైతే మాకు కావాల్సిందో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి మ్యాజిక్ ఫిగర్ కి అవి అన్నా డిఎంకే నుంచి కావచ్చు, డిఎంకే నుంచి కావచ్చు, మా పార్టీకి రావడానికి ఆల్రెడీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉంటారు. కాబట్టి మాకు అటువంటి భయమేవి లేదు. తప్పకుండా మేము ఈసారి సీఎం పీఠాన్ని అధిరోహిస్తామంటున్నారు. మనకు లీడ్స్ ప్రకారం తప్పకుండా తెలుస్తుంది ఈసారి తమిళనాడులో మరొకసారి తమిళనాడు ప్రజలు అధికారాన్ని ఎప్పుడు కూడా 1 టర్మ్ ఇస్తారు. నెక్స్ట్ టర్మ్ అధికారాన్ని